26/11 ముంబై అటాక్ దేశ ఆర్థిక రాజధానిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమం. ఈ ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా భారత్ గడ్డపై అడుగుపెట్టాడు. అమెరికా నుంచి అతన్ని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. 2 గంటల 50 నిమిషాలకు రాణాను తీసుకువచ్చిన స్పెషల్ ఫ్లైట్ విమానాశ్రయంలో దిగింది. అక్కడే అతన్ని అరెస్టు చేసే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. అరెస్టు చేసిన తర్వాత ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి రాణాను తరలిస్తారు. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఢిల్లీ పోలీసులు. 3 అంచెల భద్రత, బుల్లెట్ ప్రూఫ్ కార్, స్వాత్ టీమ్స్ తో హై సెక్యూరిటీ కాన్వాయ్ ని సిద్ధం చేశారు. ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. వెంకటేష్ చెప్పండి, ఇప్పుడు పాలం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో వాట్ నెక్స్ట్? కోర్టులో హాజరుపరుస్తారా ఇమీడియట్ గా? తర్వాత ఏం జరుగుతుంది? ముంబై ఉగ్ర దాడి మాస్టర్ మైండ్ తహవూర్ రానాను ఎట్టకేలకు భారత్ ఢిల్లీ తీసుకువచ్చింది. దాదాపు 16 సంవత్సరాల పాటు ఆయన ఇటు అమెరికాలో ఉన్న నేపథ్యంలో నేరస్తుల అప్పగింత ఒప్పంద ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరిపి అతన్ని భారత్ కు తీసుకురాగలిగింది. సో కొద్దిసేపటి కిందటే అతను ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం కొంత చెక్కింగ్ అలాగే మెడికల్ టెస్టులు జరుగుతున్నాయని తెలుస్తుంది. సో ఏ క్షణంలోనైనా పాలం విమానాశ్రయం నుంచి నేరుగా ఎన్ఐఏ, నేనున్నటువంటి ప్లేసు ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం, సో ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఆ నేపథ్యంలో మొత్తం పోలీసు భద్రత అంతా కూడా కట్టుదిట్టం చేశారు. సో ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి రోడ్డు వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ సాయుధ బలగాలందరినీ కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. సో వారందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరిని ఇక్కడ సాధారణ ప్రజలను ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే ఇతను చాలా కరడుగట్టినటువంటి ఉగ్రవాది. ముంబైపై 2008లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మాస్టర్ మైండ్ గా ఇతను కీలక పాత్ర పోషించారని ఇప్పటికే అమెరికా అనేక రుజువులు సంపాదించింది. భారత్ కూడా అనేక రుజువులు సంపాదించింది. అయితే ఇతన్ని ఎన్ఐఏ ప్రస్తుతం విచారించడం ద్వారా నేరుగా దీని వెనుక ఉన్నటువంటి పాకిస్తాన్ లీడర్స్ యొక్క ప్రమేయం వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొదటి నుంచి కూడా పాకిస్తాన్ దీంతో తమకు సంబంధం లేదు అనేటువంటి ఒక ప్రకటన చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇతన్ని తహవూర్ రానాను విచారించడం ద్వారా పాకిస్తాన్ ప్రమేయాన్ని ఓపెన్ గా నిర్ధారించడమే లక్ష్యంగా భారత్ కు రానాను తీసుకొచ్చారు. సో మరి కాసేపట్లోనే అతను ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించి ఇక్కడే ఉంచబోతున్నారు. సో ఈ రోజు లేదంటే రేపు పాటియాలా కోర్టులో ఉన్నటువంటి ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో అతన్ని హాజరుపరుస్తారు. అక్కడే దర్యాప్తు చేస్తారు. అక్కడ కోర్టు దగ్గర రిమాండ్ తీసుకొని, పోలీస్ రిమాండ్ తీసుకొని, సో పోలీస్ రిమాండ్ లో భాగంగా దాదాపు వారం 15 రోజుల పాటు ఇదే కార్యాలయంలో ఉంచి ఇంటరాగేషన్ చేయబోతున్నారు. అతని నుంచి కీలక విషయాలన్నీ కూడా రాబట్టేటువంటి ప్రయత్నం ఎన్ఐఏ అధికారులు చేయబోతున్నారు. సో దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ కేసులో ఒక కీలక మలుపు వచ్చినట్టయింది. సో ఇందులో గనక ఈ తహవూర్ రానా నుంచి మరిన్ని విషయాలు గనక రాబడితే క్లియర్ గా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ను బయటపెట్టేటువంటి ప్రపంచ దేశాలకు చూపించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఇందులో ఉన్నటువంటి మరొక కీలక 2 ఉగ్రవాదులు ఉన్నారు, హఫీజ్ సయీద్ అలాగే మరొకరు లఖ్వీ. సో ఈ లఖ్వీని, ఇద్దరు మాస్టర్ మైండ్స్ ను కూడా ఇంకా పట్టుకురావాల్సింది. వారిద్దరు పాకిస్తాన్ రక్షణలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇతను ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఒక కీలక మాస్టర్ మైండ్ ను పట్టుకోవడం ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలస్యమైనప్పటికీ అతన్ని కటకటాలము వెనక్కి నెట్టేసేందుకు అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి ప్రక్రియనంతా ముందుకు తీసుకెళ్తోంది. సో ఈ ముంబై ఉగ్ర దాడిలో గాయాలపైనటువంటి అలాగే బాధితులైనటువంటి కుటుంబాలందరూ కూడా ఇతనికి కసబ్ తరహాలోనే ఉరిశిక్ష వేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇతనికి ఉరిశిక్ష పడాలని, ఉరిశిక్ష పడుతుందనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. సో దీనికి సంబంధించి కొంత ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మరిన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా అపాయింట్ చేసింది. సో నరేందర్ మాన్ అనేటువంటి వ్యక్తిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. సో ఆయన అన్ని విషయాలన్నీ కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చి ఇతన్ని కటకటాల వెనక్కి పంపడమే కాదు ఉరిశిక్ష వరకు తీసుకెళ్తారనేటువంటి ఒక ఆశాభావాన్ని బాధితులంతా వ్యక్తం చేస్తున్నారు. ఓకే వెంకటేష్.